వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే చర్చలే జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి అసెంబ్లీలో అడుగుపెట్టను అంటుంది. మరి అలాంటిది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు మరి ఆ ఎమ్మెల్యేలకు రావాల్సినటువంటి జీతభత్యాలు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు ఏమీ ఉండకూడదు కదా. కానీ అలా కాదు, అసెంబ్లీకి రావాలి, దొంగతనంగా సంతకాలు పెట్టాలి, వాళ్ళకి రావాల్సిన అందుకోవాలి, మరి ప్రజలకు ఉపయోగపడే మాత్రం అసెంబ్లీలో చర్చించొద్దు. ఇదే ఉన్నట్టుంది వైసీపీకి. దానికి సంబంధించే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించడం, ఇక అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు పెట్టేసి సంతకాలు పెట్టిపోతున్నారని, అలాగే 60 రోజులు జరుగుతున్నటువంటి సమావేశాలకు కూడా ఇప్పుడే సంతకాలు పెట్టేశారని ఈ విషయం బయటపడిందని చెప్పి ఈ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయే వైసీపీ ఎమ్మెల్యేల మీద అయ్యన్న పాత్రుడు గారు సీరియస్ అయ్యారు. మరి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి రానన్నటువంటి వైసీపీ వాళ్ళు సంతకాలు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి పదవులు తప్ప ప్రజల అవసరం లేదా? అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత ఉపయోగకరమైన చర్చల్లో స్పీకర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం ఒకంత బాధగా అనిపించినా కూడా వైసీపీకి అయితే ఇది అసలు పట్టనట్టు కనిపిస్తోంది. సో మరి వారిపై చర్యలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. ఎలాంటి చర్యలు ఉంటాయి, అలాగే వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళినా కూడా కన్సిడర్ చేయము అని చెప్పి కూడా అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. ఓవరాల్గా మరి వైసీపీ తీరు గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంకమరావు గారు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా ఉపయోగకరంగా జరుగుతూ వస్తున్నాయి. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము వస్తా అన్నారు. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసలు వాళ్ళు ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. కానీ మరి దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టారని ఈరోజు కొంతమంది పేర్లు అయ్యన్న పాత్రుడు గారు చదివి వినిపించారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు దొంగతనంగా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వైసీపీ ఇలా బిహేవ్ చేస్తుంది? అంటే వాళ్ళ నైజం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా దానికి సంబంధించినంత వరకు దళితుల సమస్యల మీద ఈ మధ్య తెగ మాట్లాడాడు. దళితుల గురించి, దళితుల సమస్యల గురించి, దళితులకు వచ్చే ఇబ్బందుల గురించి వాళ్ళ శాసనసభ్యుడు కూడా మాట్లాడటం కూడా జరిగింది. ప్రకాశం జిల్లా శాసనసభ్యుడు ఆయన మొన్న కూడా మాట్లాడుతూ పచ్చి అబద్ధాలే మాట్లాడాడు, ఇది కూడా నిజం చెప్పడం. వాళ్ళకు సంబంధించినటువంటి ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి అందరూ కలిసి, ఇప్పుడు అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంటే మాదిగలకు ఉపయోగం జరుగుతుందని చెప్పిన మాలలు వాళ్ళు చేస్తున్న ఈ రోజుల్లో మాలల శాసనసభ్యులైనటువంటి వాళ్ళు ముందుండి దానివల్ల జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించి తీర్మానం చేసి ఈరోజు ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే దానికి ఆద్యుడు కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. మొట్టమొదటే ఎప్పుడో దాని గురించి పోరాడుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా దానికి ఆమోదించడం కూడా జరిగింది. ఇక కేంద్రం ఆమోదించడమే తరువాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగకూడదు, ఏమి మేలు జరుగుతాయి అని చెప్పి చర్చించే దాంట్లో కూలంకుషంగా మాట్లాడుకున్న తర్వాత చేర్పులు మార్పులు చేర్చిన తర్వాత ఈరోజు దాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అలాంటి ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చ జరుగుతున్నా కూడా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మామూలుగా వాళ్ళు సంతకాలు పెట్టారు అంటే సభాపతి గారు, ఉపసభాపతి గారు, సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు. ముందుగా రఘురామకృష్ణరాజు గారు ఈ అంశాన్ని లేవనెత్తడం కూడా జరిగింది. మీరు 60 రోజులు కనుక శాసనసభ జరిగేటప్పుడు రాకపోతే మీ సభ్యత్వం రద్దు అవుతుంది అని చెప్పని పదే పదే చెప్పేస్తే ఇప్పుడు వాళ్ళ సభ్యత్వాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు వచ్చేసి రిజిస్టర్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇది చట్టాలను తయారు చేసే ప్రజాప్రతినిధులు వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రక్షణ కవచం. ఇది గమనించుకోవాలి. ఒక విద్యార్థి పరీక్షల్లో పాల్గొనాలి అంటే 75 రోజులు, 100కి 75 రోజులు అతను పాఠశాలకి హాజరు కావాలి. అది నియమ నిబంధన. లేదంటే అతనికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే దానికి సంబంధించినటువంటి వైద్యం దగ్గర నుంచి ధృవీకరణ పత్రం కూడా కావాలి. అప్పుడు మాత్రమే అతను పరీక్షలు రాయటానికి అర్హుడు. ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ వాళ్ళని ఎన్నుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో నేర చరిత్ర ఉండకూడదు. నేర చరిత్ర లేని వాళ్ళు మాత్రమే దానికి అర్హులు. అంటే ఒక ఉద్యోగస్తుడికి, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్కి ఇన్ని నిబంధనలు ఉండి ఒక విద్యార్థి పరీక్ష రాయాలి అంటే అతనికి ఈ నిబంధనలు ఉన్న తర్వాత ఈ చట్టాలను తయారు చేసి
ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు వాళ్ళ విధుల్ని నిర్లక్ష్యం వహిస్తూ శాసనసభకు కావచ్చు, లోక్సభకు కావచ్చు, ఇలా ఎగ్గొట్టే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనే దాని మీద ఇప్పటి వరకు కూడా వాళ్లే కాబట్టి చట్టాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చాలాసార్లు మార్పులు చేర్పులు చేసుకున్నారు. గమనించుకోవాలి ఇక్కడ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 ఏర్పడిన రాజ్యాంగాన్ని ఇప్పుడు పలు దఫాలుగా అంటే దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఈ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలి, రాజకీయంలోకి రావాలంటే ఏమేమి అర్హతలు కావాలని చెప్పి ఎక్కడా పొందుపరచలేదు. గమనించుకోవాలి. అందుట్లో ఎవరైనా రావచ్చు, హంతకులు రావచ్చు, దొంగలు రావచ్చు, దుర్మార్గులు రావచ్చు, రేపిస్టులు రావచ్చు. వాళ్ళకి శిక్షలు పడినంత వరకు మళ్ళీ 2 సంవత్సరాలు శిక్ష పడిన తర్వాత 6 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల కాలపరిమితి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో కూడా పాల్గొనవచ్చు. వాళ్ళకి మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. సామాన్యుడికో లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రం 1,00,000 కారణాలు పెడతా ఉంటారు. అంటే ఈ ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యం మీద ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో అంటే స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావులు, వాళ్ళకి త్యాగం చేయటమే తప్ప స్వార్థం తెలియదు కాబట్టి నా భారత ప్రజలు ఇలా ఉండాలి అని చెప్పని కొన్ని అంశాలను పరిగణలో తీసుకొని దేశ విదేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు అధ్యయనం చేసి మార్పులు చేర్పులు మన పౌర సమాజానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచారు. రమారమి 2 నెలల 11 నెలల 18 రోజులు దాని మీద చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసి దాన్ని రూపొందించడం కూడా జరిగింది. దాన్ని కనుక గమనించుకుంటూ ఉంటే ఆ రోజు 389 మంది దాంట్లో సభ్యులుగా ఆ రోజు నియమించుకోవడం కూడా జరిగింది. స్వతంత్రం రాకముందే ఆ కమిటీ ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 90 మంది ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాను అలాగే బంగ్లాదేశ్కు సంబంధించి వాళ్ళు సభ్యులుగా ఉన్నారు కనుక వాళ్ళని తీసేస్తే 299 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 93 మంది సంస్థానాధీశులు ఉన్నారు. దాంట్లో 4 విదేశీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది కలిసి 11 మంది మహిళలు ఉన్నారు. ఇంతమంది కలిసి రాజ్యాంగాన్ని కోసం రూపకల్పన చేస్తే దానికి బిఆర్ అంబేద్కర్ గారిని ఆ కమిటీకి చైర్మన్గా నియమించడం కూడా జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు ఇన్ని రోజులు వాళ్ళు కేటాయించుకొని దానికోసం పరితపించేసి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. దాన్ని చిత్తశుద్ధిగా అమలు చేయకుండా అవసరాల కొద్దీ మార్చుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా ప్రజానాయకుడు ఎలా ఉండాలన్న ఆలోచన లేకపోవడమే భారతదేశంలో ఈ రోజు వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిణామాలకి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులకు చాలామంది అవుతున్నారు. మరి వాళ్ళు కూడా అవకాశం రావటం, కేంద్ర మంత్రులుగా కావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చెప్పే తప్ప ప్రజల గురించో ప్రజాస్వామ్యం గురించో ఏ విధంగా పట్టించుకొని వాళ్ళు ఈ విధమైనటువంటి రాజ్యాంగాలని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దానివల్ల ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. వాస్తవంగా ఈరోజు శాసనసభకు వచ్చేసి దాంట్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతే వాళ్ళకి జీతభత్యాలు అందుతాయి, అన్ని సౌకర్యాలు వాళ్ళకి వస్తాయి. మరి దాని మీద ఏదన్నా కోతలు విధించే రాజ్యాంగం కనుక తీసుకొని వస్తే నేను చెప్పినట్లు అంటే ఒక శాసనసభ్యుడు ఎలా ఉండాలి, ఒక లోక్సభ్యుడు ఎలా ఉండాలి, అతనికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, దాన్ని కూడా పరిగణ తీసుకొని కనుక ముందుకెళ్తే కొంత మార్పు కూడా రావచ్చు. వీళ్ళందరికీ కూడా వీళ్ళకి బుద్ధి రావాలంటే ముందు ప్రజలు మారాలి. ప్రజలు పలానా పార్టీని గెలిపించాలనే ఆలోచన కాకుండా మంచి వ్యక్తులనే గెలిపించుకుందాం అనే ఆలోచన కనుక వస్తే నిస్సందేహంగా అన్నీ వీళ్ళ చేతుల్లోకి వస్తాయి. అలా కాకుండా పార్టీలనే గెలిపించాలని ఎప్పుడైతే ప్రజలు కూడా అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ ఉత్పన్నం అవుతూనే ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే నిజంగానే ఆయన చెప్పింది చూస్తూ ఉంటే 7 శాసనసభ్యులు వాళ్ళు ఉందే 11 మంది, ఒక ఆయన ఎటు నేను రానంటున్నాడు, మిగిలిన 10 మంది, మిగిలిన 10 మందిలో 7 ఈరోజు సంతకాలు పెట్టుకొని జీతభత్యాలు తీసుకొని వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలన్నీ తీసుకొని గన్మ్యాన్లు తీసుకొని వాళ్ళు నియోజకవర్గం మాట. ఇంకోటి మూర్తి గారు ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే ప్రశ్నలు కూడా అడిగారండి ఇందులో వాళ్ళు. ఆ ప్రశ్నలు శాసనసభలో ఎవరికి సమాధానాలు చెప్పాలా? వాళ్ళు లేనప్పుడు ప్రశ్నల్లో ఫలానా ప్రశ్నలు ఉన్నాయని చెప్పని పొందుపరుస్తారు. దానికి శాసనసభాపతి ఇదిగో ఫలానాలు ప్రశ్న వేశారు అంటే సమాధానం ఉండదు కదా అక్కడ. ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి ఆ ప్రశ్నలు ఇక ఉత్పన్నమే కాదు కదా, దాని గురించి కూడా మాట్లాడరు కదా. అంటే సమయాన్ని వృధా చేస్తున్నారు, వాళ్ళు మాత్రం వాళ్ళ జీతభత్యాలు తీసుకుంటున్నారు. దీన్ని ప్రజల్లో కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా అనే ఒక ఆలోచన కూడా తీసుకొని రావాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. దీన్ని మరి ఏ విధంగా ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం దీని మీద చర్య తీసుకుంటుందో సభాపతి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ చర్య అనేది అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్
ఈ చర్యల్లో భాగంగా దేశానికి కూడా ఇది మార్గదర్శనం అయ్యే విధంగా చర్యలు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు స్పీచ్లు ఇస్తూ ఉంటారు, దళితుల కోసం నేను అది చేశాను ఇది చేశానని చెప్పి. అసెంబ్లీలో ఈరోజు చాలా కీలకం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్మానం జరుగుతోంది. సో ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఈరోజు సభలో ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉండింది. కానీ వాళ్ళు ఇలాంటి టైంలో కూడా సభకు రాకుండా కేవలం వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్తే అంటే మా సభ్యత్వం పోతుంది అనా, మా జీతాలు కావాలి అనా, అసలు వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంది అంటే ప్రజల అవసరాలు సమస్యలు వాళ్ళకి పట్టమంటారా? ఇలాంటి రోజున సభలో ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదంటారా? అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎలాగూ ప్రజలు తిరస్కరించారు కాబట్టే 11 వచ్చినాయి. కాకపోతే కొద్ది గొప్ప ఎక్కడో వైసీపీ సానుభూతి పరులు ఆ పార్టీ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ వ్యక్తి కన్నా కూడా వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి చెందడం కూడా ఇంపార్టెంట్. ఆ రకంగా వాళ్ళు కూడా ఆలోచించాలంటారా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మాత్రం చాలా సిగ్గుపడాలి. మనం కాదు, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. మనకెందుకు, మనం తప్పు చేయట్లేదు కదా. మనం వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానాలు రాబట్టుకుంటూ ఉన్నారు, మా నియోజకవర్గాలకి ఇవి కావాలి అని అడుగుతూ ఉన్నారు. దానికి మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్, డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా సజావుగా జరిగిపోతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. కౌన్సిల్లో ఈ బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి ఒక రకంగా అడ్డుపడుతున్నా కానీ బొత్స సత్యనారాయణకి పాపం, అంటే బొత్స సత్యనారాయణకే కాదు, కౌన్సిల్లో వైసీపీ సభ్యులుగా ఉన్న వాళ్ళకి చాలామందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి మంత్రులే చొరవ తీసుకొని అన్ని విషయాలు చెప్తూ ఉన్నారు వాళ్ళకి. అయ్యా మీకు క్వశ్చన్ అడగటం రావట్లేదు, మీరు ఇట్లా క్వశ్చన్ అడగాలి, సరే మీకు అడగటం రాదు కాబట్టి మేమే చెప్తున్నాం అన్న రీతిలో మంత్రులే సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఇది అంటే కౌన్సిల్లో కూడా వాళ్ళకి మామూలుగా వైసీపీకి అందులో మెజారిటీ ఉండాలి. ఇప్పుడు అందులో నుంచి కూడా ఒక్కొక్కళ్ళు రాజీనామా చేస్తూ ఉన్నారు. రాజీనామా చేసి ఆ రాజీనామా చేస్తున్నది ఏంటంటే నిన్న మర్రి రాజశేఖర్ అనే అతను చేశాడు. ఆ మర్రి రాజశేఖరన్ అయితే అతను చిలకలూరుపేటలో టికెట్ ఆశించాడు. ఇస్తా రాజశేఖర్, నువ్వు అసలు నీ అంతటి వాడు ఈ ప్రపంచంలో లేడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. తర్వాత చిలకలూరుపేటలో ఒక పబ్లిక్ మీటింగ్ జరిగితే నేను మర్రి రాజశేఖర్కి టికెట్ ఇస్తాను, టికెట్ ఇవ్వటమే కాదు ఇతన్ని మంత్రిని చేస్తానని చెప్పాడు. తీరా చూస్తే ఎలక్షన్లో వచ్చేసరికి విడుదల రజన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత మర్రి రాజశేఖర్ని పిలిచి నీకు లేదు నువ్వు ఇది ఉండు కంటిన్యూగా, నీకు కౌన్సిల్ ఇచ్చి కౌన్సిల్లో నిన్ను మంత్రిని చేస్తానని చెప్పాడు. అన్ని తప్పుడు హామీలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవి, తప్పుడు హామీలు, తప్పుడు ఇవి మొత్తం అంతా వాడుకోవడం వదిలేయడం. ఆ చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ లేకపోతే విడుదల రజని గెలవదు, అందుకని సర్దుబాటు చేసి కూర్చోబెట్టాడు. విడుదల రజని గెలిచిన తర్వాత ఇతను వదిలేశాడు. అతను పార్టీ మీద గెలవలేదు, ఆ రోజు కూడా స్వతంత్రంగా గెలిచాడు. అతను పార్టీ టికెట్ కూడా రాలేదు ఇతనికి, రాజశేఖర్కి. గతంలో వాళ్ళ నేపథ్యం రాజకీయ కుటుంబం. రాజశేఖర్ని అడ్డం పెట్టుకొని విడుదల రజన్ని గెలిపించుకొని విడుదల రజన్ తోటి కుంభకోణాలు చేయించాడు. నేను చెప్పే పాయింట్ అది. మరి రాజశేఖర్కి క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ఇట్లా చేశాడు, అట్లా కూర్చోబెట్టి అతన్ని మోసం చేశాడు. అతన్ని నేనేదో 4 గోళ్ల మధ్య జరిగింది చెప్పలే, పబ్లిక్ మీటింగులో మర్రి రాజశేఖర్ని మంత్రిని చేస్తానని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేను అసెంబ్లీకి రాను అన్నావు, మా 10 మంది కూడా, మిగిలిన 10 మంది కూడా రారు అని చెప్పాడు. మరొచ్చి దొంగల్లాగా సంతకాలు ఎందుకు పెడుతున్నారు? దొంగల్లాగా. అసలు స్పీకర్ చెప్తున్న ఆ మాటలు వింటే మనకు ఒక రకంగా నవ్వు వస్తుంది, ఒక రకంగా కోపం వస్తుంది. ఏంటి ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత కక్కుర్తి పడతాడేంటి, ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తాడేంటి? అసలు ఈ చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. నువ్వు రానన్నావు అసెంబ్లీకి, నువ్వు రాను అన్నప్పుడు రాకూడదు. మధ్యలో వచ్చాడా? మధ్యలో గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎవ్వరూ రాము అని చెప్పాడా?
అందరూ వచ్చి గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంటే సార్ మావాడికి పోస్ట్ ఇవ్వండి సార్ అడుక్కున్నారా అసెంబ్లీలో? బయట ఏమో సీఎం అంట, లోనేమో అడుక్కోవటం. ప్రధాన ప్రతిపక్ష పాత్ర కావాలంటున్నా అడుగుతున్నారు. సీఎం అడగట్లే మళ్ళీ అక్కడ. బయటేమో సీఎం అని అరుస్తున్నారు కదా. లోపలికి వచ్చిన తర్వాత లోపల కూడా మరి సీఎం పోస్ట్ ఇవ్వమని అడగాలి కదా. ఆ మాత్రం తెలీదా వాళ్ళకి? ఏదైనా అడుక్కోవటమే కదా, ఇది అడుక్కోవచ్చు కదా. లేదు లోపలేమో మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని గవర్నర్ ముందర అసహ్యంగా కేకలేశారు. మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం కొంచెం బుర్ర తక్కువ ఉన్నట్టుంది. ఇదేంది అసెంబ్లీలోకి వచ్చి మాకు ఆ పదవి ఇవ్వాలని అడుక్కోవడం ఏంటి అని చెప్పి. పోనీ నేననేది ఏంటంటే, నువ్వు అడుక్కున్నావు, అడుక్కునే దాని మీదన్నా నువ్వు స్టాండర్డ్గా ఉండు. నువ్వు అడుక్కుంటున్నావు కదా, నాకు పదవి కావాలని అడుక్కుంటున్నావు. అదే స్టాండ్ మీద ఉండు నువ్వు. ఇప్పుడు దొంగతనంగా మనుషుల్ని అందరినీ పంపించి సంతకాలు పెట్టిస్తున్నావు. నువ్వు సంతకాలు పెట్టించి ఏం చేస్తావు? ఇప్పుడు కనుక ఈ 11 నియోజకవర్గాలకి బై ఎలక్షన్ కనుక వస్తే, అంటే వీళ్ళు హౌస్కి రాకపోతే, ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతే, బై ఎలక్షన్ జరిగితే ఈ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తంలో. అందుకనేంటి వెళ్ళి అందరు సంతకాలు పెట్టరండి అన్నాడు. ఒక్కొక్కళ్ళు వచ్చి దొంగల్లాగా, అంటే శాసనసభ్యుడు రాజమార్గంలో రావాలి హౌస్లోకి. గేట్ 3నో గేట్ 4 ఉంటుంది, అందులో నుంచి రావాలి. వచ్చావా? దొంగతనంగా వచ్చి ఆ పుస్తకం తీసుకొని సంతకం పెట్టేసి, చిన్నప్పుడు మేము హై స్కూల్లో చదివేటప్పుడు ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి అన్నీ ప్రెజెంట్ అని ప్రెజెంట్ వేసుకొని పోయేవాళ్ళు. అట్లా వాడు ఏమి చదువుతాడు, ఏమి రాస్తాడు, పరీక్షలో ఫెయిల్ అవుతాడు కదా ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిపోయారు ఆల్రెడీ. దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ డిశ్చార్జింగ్ దర్ డ్యూటీస్ డెమోక్రటికల్లీ. వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాడు మరి వాడు అక్కడ ఉండటం ఎందుకు? అనవసరం కదా. ఆ బెట్టింగ్ యాప్ల్లో ఉండే శ్యామలని ఇప్పటివరకు సస్పెండ్ చేయాలి. తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు. ఆ రౌడీలు, ఈ గూండాలు, అది కాదండి మీకు పద్ధత. ఈయన మీద 13 సంవత్సరాల నుంచి కేసులుంటే ఆయన పార్టీ అధ్యక్షుడు అయి ఉన్నాడు. పక్కనున్న విజయసాయిరెడ్డిని ఆయన కాదు చీపు అని చెప్పని ఆయన బయటికి వెళ్ళాడు తప్ప ఈయన సస్పెండ్ చేశాడా? అది కూడా పాయింట్. అంటే ఏదన్నా నైతికంగా ఏదన్నా చర్యలు తీసుకోవాలన్నా మనకి సిగ్గుండాలి కదా. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇదేమి లేదు. వాడెవడో ఒకడు ఎమ్మెల్సీ ఒకడు ఉన్నాడు, దళితుడిని మర్డర్ చేస్తే వాడికి తీయలేదు. వాళ్ళని ఆ పోస్ట్ నుంచి తీయలేదు, శాసనమండలి ఆ పార్టీ నుంచి తీయలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. వాళ్ళకి అలాంటి వాళ్ళే కదా కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది అలాంటి వాళ్ళే కదా. ఇవన్నీ కాదండి. ఇప్పుడు అధికార ప్రతినిధులు ఎవరు చెప్పండి? గోరంట్ల మాధవ్ గారు, రోజా గారు. వాళ్ళ గోరంట్ల మాధవ్ గారు, రోజా, ఈమె యాంకర్ శ్యామల, రోజా, అంబటి రాంబాబు, వీళ్ళు అధికార ప్రతినిధులు కావచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. మామూలుగా ఏదైనా ఏమాత్రం సిగ్గు, అభిమానం, అటువంటి పదాలకి అర్థం తెలిసిన వాడు ఎవడైనా సరే బెట్టింగ్ యాపుల్లో ఇవాళ రేపు యాంకర్ శ్యామలను అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు, విష్ణుప్రియ వెళ్తే నేను చేశానండి, చేసిన మాట వాస్తవమే అంటే పోలీసులు అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్నారు. అట్లాగే రేపు ఎల్లుండో యాంకర్ శ్యామలను కూడా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రం బయటకు వచ్చి తెలంగాణలో కూడా ఆ పార్టీ వాళ్ళు జైళ్లలో ఉంటారు కాబట్టి జైళ్లలో వాళ్ళని పరామర్శించాల్సిన స్థాయికి ఎదుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎదుగుతాడు. అంటే ఇప్పటి వరకు మొత్తం లోపలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైళ్ళే తిరుగుతున్నాడు కదా. నెక్స్ట్ ఆయన ఇంతకు ముందర చెంచల్గూడ జైల్లో అంచాలి 16 నెలలు ఉన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ యాంకర్ శ్యామలని కనుక మళ్ళీ అందులో వేస్తే వెళ్ళి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ తన పాత గదిని చూసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. లేకపోతే ఏమాత్రం సిగ్గు, మానం, అభిమానం ఇటువంటివి పదాలు ఏదన్నా ఉంటే ఎవరి మీదైనా పోలీస్ కేసు అయితే వాళ్ళని సస్పెండ్ చేయాలి.
జనసేన ఏం చేసింది, ఆ తిరుపతి లీడరు కిరణ్ రాయల మీద జస్ట్ ఆరోపణ వచ్చింది, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ ముందు చేశారు. టీడీపీకి సంబంధించిన ఒక అతని మీద అదే వస్తే కూడా చెప్తాను, తెలుగుదేశం పార్టీ అతను ఎమ్మెల్యే కూడా, అవును ఎమ్మెల్యే అయినా సరే తీసి పక్కన పెట్టారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. అటువంటివి ఏమీ లేదు. ఇది దొంగల పార్టీలాగా తయారై ఉన్నది. ఈ దొంగల పార్టీలో ఉన్నదందరూ దొంగలే కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒకళ్ళ మీద చర్య తీసుకుంటే మిగిలిన వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుంది కదా. అందుకని వాళ్ళు అటువంటి విధానాలు వాళ్ళకి లేవు. ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకునే లోపల నా ఇదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే ప్రశ్న, నీకు తెలిసి ఈ 7 వెళ్ళి అసెంబ్లీలో సంతకాలు పెట్టి వచ్చారా, లేదు నీకు తెలియకుండా అసెంబ్లీకి వాళ్ళు వెళ్ళి సంతకాలు పెట్టారా? ఇది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని ప్రజలకి చెప్పాలి. నాకు తెలిసే ఆ 7 వెళ్ళి వాళ్ళకి నేనే చెప్పాను దొంగతనంగా వెళ్ళి సంతకం పెట్టరమ్మని అనన్నా చెప్పు, లేదు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టారు అనన్నా ఒప్పుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు నాకు నేనే చెప్పాను అంటే నువ్వు వేస్ట్, నువ్వు అసలు ఎమ్మెల్యేకి కూడా వేస్ట్. నాకు తెలియకుండా వాళ్ళు వెళ్ళి సంతకాలు పెట్టారు అంటే నువ్వు అసలు నీ రాజకీయ పార్టీనే వేస్ట్, నువ్వు దానికి అధ్యక్షుడిగా ఉండటం అంతకన్నా వేస్ట్. అందుకని ఇమ్మీడియట్గా ఈ క్వశ్చన్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి ఈ సంతకం పెట్టిన వాళ్ళ మీద లేదు నేను ఊరుకొని నేను వద్దని చెప్పాను కదా, అయినా మీరు ఎందుకు వెళ్ళారు, నో మిమ్మల్ని అందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అన్నా చెప్పమని ఏదో ఒకటి చేయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇవన్నీ ఏం చేయకుండా నీ యాంకర్ శ్యామలని నీ వీళ్ళందరినీ సేవ్ చేసుకున్నాడు కదా, ఏది పోలీస్ కేసులు ఉన్నా సేవ్ చేసుకున్నట్టు ఈ 7 కూడా నువ్వు సేవ్ చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే ఇంకా మరి నీ గురించి ప్రజలు ఇప్పటికే చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకా నువ్వు భవిష్యత్తులో నువ్వు ఎటా ముందరికెళ్తావు, ఏంటి నీ కథ ఏంటి అనేది మొత్తం కూడా అంత నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడానికి టీఏడిఏ బిల్స్ కోసం ఇంత నీచానికి పాల్పడతారా? దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టుకోవటం ఏంది అసహ్యం, చండాలం. అసలు రాజకీయాల్లో ఇటువంటి చండాలమైన విషయాలు చూస్తానని నేనైతే అనుకోలే. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఇట్లా దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టడం ఏంటి, బహిష్కరించామని చెప్పారు కదా. నేను అనేది ఏంటంటే చాలామంది ఇంతకుముందు జరగలేదా అని ఎవడన్నా కింద కామెంట్లు పెట్టచ్చు. నేననే పాయింట్ ఏంటంటే ఇంతకుముందు జరగటం వేరు. అంటే పార్టీ పరంగా వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు ఏదో అనారోగ్య కారణంతోనో ఏదన్నా పని ఉండో వెళ్ళి తర్వాత వచ్చి సంతకం పెట్టి జీతం క్లెయిమ్ చేసుకోవటం అది వేరే విషయం. ఇది పార్టీ పరంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే ఎవరో అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులో కూడా ఉందా కేసు, కోర్టులో కేసు వేసే ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి దొంగతనంగా వెళ్ళి దొంగల్లాగా సంతకం ఎందుకు పెట్టారు? అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇంత ముందర ఎప్పుడు జరగలేదు, ఇక ముందర కూడా జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ 11 మంది మళ్ళీ గెలవరు. సరే, ఇప్పటి వరకు మనం చూసాం, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అంటే గతంలో ఎప్పుడైనా జరిగింది ఒక అసెంబ్లీ స్పీకర్ స్వయంగా ఎమ్మెల్యేలను సభకు రమ్మని పిలవడం కావచ్చు, వాళ్ళ కోసం లెటర్లు రాయడం కావచ్చు, వాళ్ళపైన ఈ విధంగా కోపపట్టడం కావచ్చు, ఇవన్నీ జరిగాయంటారా? అంటే గవర్నర్ ప్రసంగం రోజు కూడా వచ్చారు, అంటే సభ్యత్వం రద్దవుతుందని ఆ రోజు రావడం జరిగింది, కానీ ఆ రోజేమో కౌంట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు భయపడో మరి ఎందుకు వచ్చారో తెలియదు, మళ్ళీ వచ్చి సంతకాలు పెడుతున్నారు. కానీ ఈరోజు స్పీకర్ గారు అది కూడా నేను కౌంట్ చేయను, కన్సిడర్ చేయను అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే సభలో కనిపించలేదు కాబట్టి వాళ్ళు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఆయన కొన్ని పేర్లు చదివి వినిపించారు, అసలు ప్రజలు కూడా ఆ పేర్లు మర్చిపోయి అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా థింక్ చేయాలంటారా? అంటే ఇలాగే ఉంటే అసలు ప్రజల్లో వాళ్ళ ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది, వాళ్ళు కూడా ఆలోచించుకొని మరి అసెంబ్లీకి రావాలా వద్దా నిర్ణయం తీసుకోవాలంటారా? మీరేం చెప్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళు కాదా?
ధర్మ సందేహం నాకు కూడా వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడని అడుగుతారు మీరు. ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఎక్కడ ప్రధాన కార్యదర్శి పోయి ఎప్పుడో చాలా కాలం లేదు, అయింది. మళ్ళీ ఇచ్చారు, ఆయన మళ్ళీ కొనసాగిస్తున్నారు. మరి ఎక్కడ కనపట్టలేదు కానీ ఆయన అడగాలనుకుంటున్నాను. పార్టీ ఫార్మేషన్ డే రోజు జెండా ఎగరేసేటప్పుడు వెనకున్నాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే పనికి ఆహార పథకం అనేది ఒకటి ఉంది. అంటే మామూలుగా పనికి ఆహార పథకం కొన్ని చోట్ల కరువు కాటకాలు ఉంటాయి. వాళ్ళకి పని లేనప్పుడు ఎక్కడికో వలస వెళ్ళిపోతున్నారని చెప్పని వాళ్ళకి పని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి కొంత అంటే ఎక్కువ సమయం కూడా పని చేయాల్సిన పని లేదు, వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట. అట్లాగే వీళ్ళకి శాసనసభ జరిగేటప్పుడు, లోక్సభ సభ్యులకి లోక్సభ జరిగేటప్పుడు వాళ్ళు వస్తే డిఎల్ ఇస్తారు. సంతకం పెడితే అవి వస్తాయి కదా, దానికోసం వచ్చారు. అర్థమైందా? అంటే అవి కూడా కావాలి వాళ్ళకి, రాకపోయినా కూడా అవి కావాలి. అందుకోసం మాత్రమే వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టారని అయితే నేను భావిస్తున్నాను. ఇట్లానే ఇప్పుడు మీరు అడిగారు రావచ్చా రాకూడదా, ఇది న్యాయమా ధర్మమా అంటే, పార్టీ అనేది ఒక సిద్ధాంతం మీద ఏర్పడ్డప్పుడు లేదా ఒక పోరాటం మీద ఏర్పడ్డప్పుడు ఆ పార్టీ కొన్ని విధి విధానాలనే ఉంటాయి. వాళ్ళ పార్టీ వచ్చిన విధానాన్ని మనం చూసుకున్న తర్వాత, ఈరోజు 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత, 5 సంవత్సరాల్లో వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న సభ్యులను చూసిన తర్వాత, 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత, ఈరోజు 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలు ఒక్కోటి బయటకు వస్తున్న విధానాలు చూసి, ఆ వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే విధానాలు చూసిన తర్వాత, ఇంతకంటే గొప్పవాళ్ళు కానీ, ఇంతకంటే గొప్పగా వాళ్ళ యొక్క సభ్యులు ఉంటారని కానీ, వాళ్ళ ప్రతినిధులు ఉంటారని కానీ మనం భావిస్తే అంతకంటే పిచ్చాళ్ళు ఉంటారని అయితే నేనైతే భావించట్లా. ఎందుకంటే ప్రజల కొరకు రాజకీయం గురించి ఎప్పుడో బి గోపాల్ గారి సినిమాలో పరుసూరి గోపాలకృష్ణ గారు ఒక మాట చెప్పారు. రా అంటే రాక్షసంగా, జ అంటే జనానికి, కీ అంటే కీడు చేసి, ఎం అంటే యంత్రాంగం. ఆయన ఇలాంటి వాళ్ళు వస్తారని ఆయనకు అప్పుడే బ్రహ్మం గారు కల్లోకి వచ్చినట్టున్నారు. అప్పుడే చెప్పారు, 20 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ మాట. ఈరోజు అవి వాస్తవాలు అవుతున్నాయి. అంటే జనాలని పీడించటానికి, జనాల దగ్గర ఉన్న డబ్బులు దొబ్బేయటానికి, జనాల ఆస్తులు కొల్లగొట్టడానికి ఇలాంటి పార్టీలు పుట్టినాయి అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి మేలు చేసి, ప్రజల సంపద పెంచి, రాష్ట్రాన్ని పురోగమనం తీసుకెళ్లే ఆలోచన వాళ్ళకి ఎటూ లేదు. వాళ్ళు ఎటూ సంపాదించుకోలేరు, ఇడిగా కష్టపడలేరు కదా. కాబట్టి ఇలా రాజకీయ నాయకుల అవతారాలు ఎత్తి వాళ్ళు సంపాదించుకునే మార్గం ఎన్నుకోవడం కోసం మాత్రమే వాళ్ళు పార్టీలు పెట్టారు. అది గమనించుకోవాలి. నేను అంకమరావు గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని మీరు ఇట్లా ఆడిపోసుకుంటారా? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరికీ ఉత్తరాలు రాశానండి, ఒక్కసారి రమ్మంటున్నారు వాళ్ళు. మీరు ఏదన్నా మీ రికమెండేషన్ ఉపయోగించి వాళ్ళ దగ్గర కనుక తీసుకెళ్తే, ఆ 40 లక్షల మందిలో 4 లక్షల మందికి వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వృద్ధి రేటు పెంచాడు, 16% వృద్ధి రేటు పెంచాడు. 18%. దేశానికి కూడా లేదు అటువంటి అంత వృద్ధి రేటు సాధించిన మహానాయకుడిని జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని మీరు ఇట్లా ఆడిపోసుకుంటారా? అందుకేనండి వాళ్ళందరూ రమ్మంటున్నారు సార్. మీరు ఏదన్నా మీ యొక్క పరపతిని ఉపయోగించేసి దయచేసి ఒక 2-3 రోజుల్లో కనుక ఆయన ఎక్కడికి వస్తారో చెప్తే ఈ 40 లక్షల మందికి నేను ఉత్తరాలు రాస్తాను. మీరు ఆ పుణ్యం కట్టుకోండి. కనీసం ఈరోజు రాజకీయంగా ఇందాక ఆయన చెప్పినట్లు ఒక విలువలు, ఆయనకైతే విశ్వసనీయత విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు. రాజకీయంలో అంటే కొన్ని చోట్ల అంటే ఇప్పుడు కొంత రాజకీయం చాలా వరకు మారింది, నేను కూడా ఒప్పుకుంటాను. రాజకీయ నాయకుల సిద్ధాంతాలు మారినాయి. ప్రజల కొరకు ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు అయితే రావటం లేదు. ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు కొంతమందిని. అంటే ఇప్పుడున్నటువంటి కొన్ని పార్టీల్లో ఆ రోజున్న పార్టీలకు సంబంధించింది ఆ రోజు విధి విధానాలు వేరు. స్వతంత్రం కోసం పోరాడారు కాబట్టి ఆ వారసత్వాలు రావటం, లేదంటే ఆ రోజు అర్హత ఉండా లేకపోయినా వాస్తవంగా ప్రజల కోసం పోరాడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి వాళ్ళనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ సాధక బాధలు తెలుసు కాబట్టి, స్వతంత్రం మనకు ఎందుకు కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దానికోసం వాళ్ళు పోరాడారు. కానీ ఈరోజు స్వతంత్రం తర్వాత పెరుగుతున్నటువంటి ప్రజల యొక్క ఆస్తుల విలువలను దృష్టిలో పెట్టుకొని వాటిని దోచుకోవడానికి మాత్రమే ఇలాంటి పార్టీలు పుట్టినాయి అనేది మాత్రం చాలా స్పష్టం. ఎందుకంటే అధికారంలో 2004 నుంచి 2009 వాళ్ళ తండ్రి గారు చనిపోయేంత వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే దానికి 2 ఎలా దోచుకోవాలో ఇప్పుడు 3 దోచుకున్నారు. నాకు తెలిసి 3 లక్షల కోట్ల పై చిరుకు
ప్రభుత్వం కేంద్రం నుంచి ఇచ్చిన దాంట్లోంచే లెక్కలు కనపట్టలేదు. ఈ ప్రజల ఆస్తులు దోచుకుంటే ఎన్ని లక్షలో మనకు అర్థం కావట్లా. మొన్నే నేను విశాఖపట్నం వెళ్ళి వచ్చాను. గతంలో కూడా వెళ్ళి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాను. మొన్న వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్న విషయాలన్నీ చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు నీతులు చెప్పి నేను రాజకీయ సన్యాయం చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారి భాగవతాలు అక్కడ చూస్తూ ఉంటే, వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతమంది బాధపడుతూ వాళ్ళ విషయాలు చెప్తున్నారంటే, ఇప్పటికి కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళు చేసిన అకృత్యాలు ఈ ప్రభుత్వం వరుసనే ఒక్కోటి దాన్ని సరిదేచుకుంటూ వస్తూ ఉంది. వాళ్ళు దోచుకున్నటువంటి ఒక పలహారశాలకు కూడా వెళ్ళాను నేను. దాంట్లో 10% అన్నారు, 20% అన్నారు, 50% అన్నారు, మొత్తం మాదే అని బయటికి పంపించారంట. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దుతూ అసలైన వాళ్ళకి అప్పచెబుతున్నారని సంగతి చెప్పారు వాళ్ళు. అంటే ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా నిజంగానే ఇవ్వాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. మరి ఎంతమందికి న్యాయం జరిగిద్ది అయితే చూడాలి. అంటే వాళ్ళు ఏ రూపేణా అయినా సరే ధన సంపాదన, అధికారం తప్ప రెండోది ఏవి వాళ్ళకి లేదు. ప్రజలను నమ్మించారు. నిజంగానే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, ఏదో చెబుతున్నాడు, ఒకసారి చూద్దాం. కొంతమంది మామూలుగా సహజంగానే సాంప్రదాయంగా వాళ్ళకు ఓట్లు వేసేవాళ్ళు వచ్చారు కాబట్టి దానికి తోడు మధ్యలో వాళ్ళు కూడా కొంచెం మొగ్గు చూపారు. ఆ మొగ్గు చూపిన ఫలితమే ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఇక భవిష్యత్తులో నాకు తెలిసినంతవరకు, నా పరిజ్ఞానంలో నేను చెప్తున్నానండి, నాకు తెలిసినంతవరకు ఇంకా ఆ పార్టీ అధికారంలో వచ్చే మాట అయితే ఎట్టి పరిస్థితిలో కూడా కనపట్టలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడున్న ఈ పార్టీలో తప్పులు చేయకపోతారా, వీళ్ళు కూడా దాంట్లో దోపిడీకి చేస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి అలవాటు కాకపోతారా, అప్పుడు ప్రజలు తిరిగి వాళ్ళు గెలిపించలేకపోతారని చెప్పి ఇంకా వాళ్ళ ఆశాహోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమి జరిగినా కేఏ పాల్కైనా ఓట్లు వేస్తారేమో కానీ ఇతను మాత్రం ఓట్లు వేయరు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. రైట్ సార్. ప్రతి స్పీచ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అంటుంటారు. కానీ ప్రతిసారి ఆయన మాటలే తప్పుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా అవే మనం చూసాం. అసెంబ్లీకి రానన్నారు, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేలను పంపిస్తున్న పరిస్థితి. గతంలో మండలి వద్దన్నారు, ఇప్పుడు ఆ మండలి వేదికగానే వైసీపీ రెచ్చిపోతుంది. సో అసలు ఇలా స్థిరత్వం లేని నాయకుడు ప్రజలకు అవసరం అంటారా? అలాగే ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటారా? అసలు వైసీపీ పార్టీ వల్ల ప్రజలకు వనుగూరే ఏంటి, ప్రజలు కూడా ఆలోచించాలంటారా? మీరేం చెప్తారు? అసలు మాట తప్పను మడమ తిప్పనని ఆయన ఇప్పుడు అంటలేదే. ఇదివరకు ఎప్పుడో అన్నాడు, అధికారంలోకి రావటానికి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆయనకున్న 2 కాకుండా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి మడమలు కూడా తిప్పేశాడు కదా. అది కాదండి, మడమ తిప్పి తలగట్టుంటుంది, కాళ్ళు ఇటు వెళ్తాయి, ఎట్లా తిరుగుతారు? అదే చేశారు. అందుకనే మడమది. ఎందుకనే ఇప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడు వాడట్లా. మీరు మరీ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేస్తున్నారు. కానీ ఆయన ఈ మధ్య నేను మాట తప్పను మడం తిప్పను అంటల్లా. అంటే పరిస్థితికి తగ్గట్టు బిహేవ్ చేస్తాడంటారా? ఆ విధంగా మాట్లాడతాడంటారా? అంటే ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి కదా. అప్పుడు ఆల్రెడీ అన్నీ మాట తప్పాడు, అన్నీ తిప్పాడు. ఆయనకే గుర్తుండదు, ఏం మాట్లాడాడో గుర్తుండదు, ఏం చేస్తాడో గుర్తుండదు. ఆ పార్టీకి ఒక పాలసీ ఉండదు. మరి పార్టీ పాలసీ లేనప్పుడు మరి ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన వచ్చింది కేవలం అధికారం కోసం వచ్చాడు. ఆ అధికారం 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంకమరావు గారు లెక్క చెప్పినట్టు 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఏం చేయాలి? అందుకని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే ఇంకా చేసుకుంటూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వాయిస్ ఒకటి, రికార్డ్ ఒకటి తయారు చేశారన్నమాట. చేసి దాన్ని బాగా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఫ్రీగా బస్సులో దిప్పుతానంది, అందరినీ అటు చేస్తానంది, ఆయో పరిశ్రమలు ఇదేస్తానంది, మొత్తం అన్నీ ఏది రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్యాయం అయిపోయింది, ఈ అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని జగనన్న ఒక్కడే కాపాడతాడు అని ఒక ఆడియో మెసేజ్. అంటే మామూలుగా వీళ్ళ మొహాలు చూస్తే ఎవడు చూడటల్లా. అందుకని మొహాలు లేకుండా ఒక వాయిస్ తోటి ఒక మెసేజ్ని ఇప్పుడు సమాజంలోకి వదులుతూ ఉన్నారు. విపరీతంగా పెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. అవి మొత్తం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేసి ఇటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలట. బుద్ధి చెప్పి నిన్ను తెచ్చుకోవాలి. నువ్వు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చావు, 18% వృద్ధి రేటు సాధించావు, పరిశ్రమలు నిన్నగాక మొన్న నారా లోకేష్ వెళ్ళి ఆయన అశోక్ లైలాండ్ కంపెనీని ఇనాగరేట్ చేసి వచ్చాడు. అది చూస్తే అది ఎంత పెద్ద ఆ బస్ బిల్డింగ్ యూనిట్, అది చాలా పెద్ద యూనిట్. 2019కి ముందే పనులన్నీ పూర్తయిపోతే సహాయ సహకారాలు అందజేయకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఆలస్యం అయిపోయి ఇప్పుడు దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అంతకుముందు తీసుకొచ్చిన తర్వాత అది తెలుగుదేశం పార్టీ తెచ్చిన కంపెనీ అని చెప్పి
మరి దానికి బస్సు అంటే స్కూల్ బస్సులు వాటికి కొంచెం ఎల్లో రంగు వేసి ఉంటాయి కదా, ఆ ఎల్లో రంగు వేసి ఉన్న బస్సులు తయారు చేస్తుంది కాబట్టి ఆ తెలుగుదేశం కంపెనీ అనుకున్నట్టున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అశోక్ లైలాండ్ అనేది అదొక పెద్ద కంపెనీ, దాదాపుగా ఒక 3-4 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. పరోక్షంగా కనీసం ఒక 20,000 మంది దాని మీద బతుకుతారు. ఆ బస్సులు బయటకు వచ్చేసి అవన్నీ వచ్చేసిన తర్వాత దాని మీద ఇంకొక 50-60 వేల మంది బతుకుతారు. ఆటోలు చాలా ఇదనమాట, బాడీ బిల్డింగ్ యూనిట్. అటువంటి దాన్ని 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి రానివ్వాల, అసలు వాళ్ళని అడుగు పెట్టనివ్వాల. ఈ రోజున మళ్ళీ వచ్చింది, లోకేష్ వచ్చాడు, దాన్ని అంతా మొత్తం అన్నీ స్ట్రీమ్లైన్ చేయించేశాడు. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఆనందంగా వచ్చి దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. అటువంటి కంపెనీని, అశోక్ లైలాండ్ కంపెనీని ఎల్లగొట్టిన ఈ దుర్మార్గ పాలన మనకు చూపించిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడేమో అన్ని రకాలుగా ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ ఉన్నది, సర్వీస్ సెక్టార్లో గ్రోత్ కనపడుతున్నది, అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ కనపడుతుంది. ఈ 3 ప్రైమ్ సెక్టార్స్లో గ్రోత్ కనపడుతూ ఉన్నది. ఇది ఓవరాల్ గ్రోత్ రేట్ని ఇంపాక్ట్ చేయబోతూ ఉన్నది. నేషనల్ జీడిపికి కూడా మనం కాంట్రిబ్యూట్ చేసే స్థాయికి మనం, అంటే ఇక్కడ స్టేట్లో పెరిగితే నేషనల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తాం, ఆటోమేటిక్గా కాంట్రిబ్యూట్ చేసినట్టు. అటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తే ఈ జగనన్న లేకపోతే పసిపిల్లలు పాలు కూడా తాగలేదండి అని చెబుతుంటే, ఇంక ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? నీకు ఆ డబ్బులు ఉన్నవన్నీ మొత్తం సోషల్ మీడియాలో, హైదరాబాదులో అయితే ఒక 3-4 పెద్ద పెద్ద టవర్స్ తీసుకున్నారు దీనికోసం, కొన్ని 100 మందిని ఎంప్లాయ్ చేస్తున్నారు. అంటే ఈ ఆడియో మొహాలు కనపడకుండా ఆడియో మెసేజ్లు రిలీజ్ చేయడానికి, ఇటువంటి పనులు చేయడానికి అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ దుష్ప్రచారాన్ని విపరీతంగా తీసుకొచ్చి చెయ్యాలి. జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని బస్సుల్లో ఫ్రీగా తిప్పుతానని చంద్రబాబు నాయుడు చెప్పాడా? లోకేష్ చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? చూపించు. వాళ్ళు మొదటి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు చెప్తుంది మీ జిల్లా పరిధిలో మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు, దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. స్టేట్ వైడ్గా ఎందుకు అది? ఇది ఎందుకు అంటే ఈ స్వయం సహాయక సంఘాల వాళ్ళు, రైతు బజార్లలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, పేద మహిళలు, వీళ్ళందరూ కూడా ఒక చోట నుంచి ఉపాధికి వెళ్ళేవాళ్ళు, ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళటానికి సౌకర్యంగా ఉండేలాగా బస్ ఛార్జీల మీద వాళ్ళు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు రాష్ట్రం మొత్తం తిరగచ్చు, దేశం మొత్తం తిరగచ్చు అని చంద్రబాబు చెప్పాడా? లోకేష్ చెప్పాడా ఈ జగన్మోహన్ రెడ్డికి? దాని మీద దుష్ప్రచారం. నీకు ఎక్కడా కూడా మొత్తం భారతదేశంలో ఫ్రీ బస్ ట్రావెల్ ఇచ్చిన రాష్ట్రాలలో 2 రాష్ట్రాలు ఇచ్చినాయి. ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఆ స్కీమ్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. అట్లా కాకుండా అది ప్రొడక్టివ్ లింక్డ్ స్కీమ్ లాగా ఎట్లా చెయ్యాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? తీసుకొచ్చి పెడుతున్నారు జిల్లాలో. జిల్లాలో తిరగటానికి, జిల్లాలో ఉపాధి కోసం వెళ్ళేవాళ్ళు జిల్లా వదిలిపెట్టి అంతరిక్షంలోకి పోయిరారు కదా, సునీత విలియమ్స్ లాగా. ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం కాదు. మొత్తం పెద్ద టీములు, ఈ దొంగ టీములను పెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. శాసనసభ్యులు దొంగతనంగానే పోతారు, ఈ సోషల్ మీడియాలోనూ దొంగతనంగానే చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ దొంగ రికార్డులు సృష్టిస్తారు, బెయిల్ కోసం దొంగ కాగితాలు ఇస్తారు. ఏదో చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, అన్ని దొంగ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ బతికే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.